యేసు క్రీస్తు ఉన్నతమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు యొక్క కృప మీకు తోడైండును గాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. అయితే వాస్తవంగా ఆరాధన అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడైనా, ఎటువంటి ఆరాధన అంటే ఆయనకి ఇష్టము. చూడండి, ఒకసారి ఏమైందంటే శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటా ఉన్నారు. అది చూసిన వెంటనే కొంతమంది ఏం చేశారంటే గొనగడం సాగించారు, సనగడం సాగించారు. డైరెక్ట్గా యేసు ప్రభుని అటాక్ చేశారు. ఏమనంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సమయమున మత్తయి సువార్త 15:1. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచార్యములను అతిక్రమించుచున్నారని అడిగిరి. చాలు. దేవునికి స్తోత్రం. ఏంది డాన్సులేంది, ఈ పాటలేంది, గంతులేంది, విజిల్లేంది అని కొంతమంది శాస్త్రుల ఆత్మను కలిగిన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. విమర్శకులు అంటారు వాళ్ళను. ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. విమర్శించే వారిగా ఉంటారు. అయితే యేసు ప్రభు వారిని చూస్తూ వారికి ఏమని జవాబు ఇచ్చాడంటే, చూడండి 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ 2 మాటలు యేసు ప్రభు చెప్పాడు. ఈ లోక సంబంధమైన వాళ్ళు ఏం కల్పించారంట? కొన్ని పద్ధతులు అనండి పక్కనోడితో. ప్రభుకు ఆ పద్ధతులను ఏమంటున్నారంట వారు? అదే దేవుని పద్ధతులను ఏమంటున్నారు? అదే దైవోపదేశములని, అంటే అదే వాక్యమని పద్ధతులను బోధిస్తున్నారంట ఈ శాస్త్రులు. ఆ రోజుల్లో శాస్త్రులు ఏం చెప్తే అదే. ఎందుకంటే ఎవరికి విద్య లేదు, ఎవరికి ఏంటో తెలియదు. వాళ్ళు ఏం చెప్తే అదే అన్నమాట. హల్లెలూయా. అది ఆ రోజు. ఈ రోజు జ్ఞానం ఎక్కువైంది, శాస్త్రులకే బోధిస్తారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆ పద్ధతులను ఏం చేశారట? దైవోపదేశములని, ఇదే వాక్యం అని చెప్పి దాన్ని బోధిస్తూ మీరు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు యేసయ్య. అక్కడ 2 పదాలు వాడతాడు. ఒకటి గణపరచుదురు అంటున్నాడు, రెండవది ఆరాధించురు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆరాధన అంటే ప్రభువును గణపరచడమే. అయితే మనుషులు కల్పించిన పద్ధతులతో ఇదే దేవుని వాక్యం ఇట్లా చెప్తుందని చెప్పి ఏం చేస్తున్నారు? కొంతమంది దానిని బోధిస్తూ చాలా మందిని డైవర్ట్ చేస్తున్నారు, దేవుని వాక్యానికి దూరం చేస్తున్నారు. వాళ్ళు వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయితే నిజమైన ఆరాధన అంటే ఏంటో యేసు ప్రభువారు జన్మించినప్పుడు కొంతమంది జీవితాల ద్వారా దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాడు. కొంతమందిని పరిశుద్ధాత్ముడు మన ముందుకు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా పరసంబంధమైన వాడిని చూద్దాం. అందరు చెప్పండి, పరసంబంధమైన వాడని. హల్లెలూయా. యేసు ప్రభు జన్మలో నుండే కొన్ని బోధలు మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము
19వ మాట, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ మాట. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిజమైన ఆరాధన అంటే ఏంటంటే దేవుణ్ణి ఘనపరచడం. అంటే దేవుని ఘనపరచడం అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను గొప్ప చేయడమే ఆరాధన. హల్లెలూయా. సో ఇప్పుడు దేవదూత అయిన గాబ్రియేలు అనండి అందరు కూడా, గాబ్రియేలు అని. దేవునికి స్తోత్రం. పైన పరలోకంలో కేరేబులు ఉంటారు, షేరేబులు ఉంటారు. ప్రధాన దూతలు ముగ్గురుగా కనబడతారు. ఒకరు గాబ్రియేలు, రెండవది మిఖాయేలు, మూడవది లూసిఫర్. ఈ ముగ్గురు పరలోకంలో ఘనత పొందిన దేవదూతలు. వాళ్ళు టాప్ మోస్ట్ స్థితిలో ఉంటారన్నమాట. అయితే గాబ్రియేలు చేసే పని ఏంటంటే దేవుడు ఆయనకి ఏమైతే మాట చెప్తాడో ఆ మాటను తీసుకొని వచ్చి సమాచారాన్ని బోధిస్తాడు, ప్రకటిస్తాడు. ఒక ఇవాంజలిస్ట్ లాగా, మెసెంజర్ అన్నమాట. రెండవ దూత మిఖాయేలు. మిఖాయేలు ఏం చేస్తాడంటే దేవుని పక్షాన యుద్ధాలు చేస్తాడాయన. తన ప్రజల పక్షాన దేవుని సెలవు పొందుకొని యుద్ధాలు చేస్తారు. ఒక్కసారి ఖడ్గం ఊపితే అంతే, లక్షల మంది ఎగిరిపోతుంటారు అనమాట. అంత పని. మరి ఈ లూసిఫర్ అనేవాడు ఏం చేసేవాడు అంటే దేవుని సన్నిధిలో నిత్యము దేవుణ్ణి ఘనపరిచేవాడు, ఆరాధించేవాడు. లేకపోతే ఒక మంచి మ్యూజిషియన్, ఆమేన్, అటువంటి పరిచర్య చేసేవారు. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఈ గాబ్రియేలు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. పరలోకము నుండి వచ్చినోడు మామూలుగా ఉంటారా? వాళ్ళ రేంజే వేరే. కానీ నాకు ఈ చదివినప్పుడు అనిపించింది ఆయనలో ఎంత తగ్గింపు ఉందో. ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరో తెలియదా, నేను మినిస్టర్ అల్లుడిని అంటలేడాయన. ఆమెను మామూలుగా అయితే ఎవరో తెలుసా నేను అంటుంటారు కొంతమంది. అట్లా అనడం లేదు. పర సంబంధమైన వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గింపుతోటే ఉంటారు. భూ సంబంధమైన వాళ్ళే గర్వంతో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. పర సంబంధమైన వాటిపైన మనసు పెట్టినోడు ఎప్పుడు బలిష్టమైన చేతుల కింద తగ్గించుకొనే ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? గాబ్రియేలు మొట్టమొదటిగా మనకు నేర్పిస్తున్నాడు. ఆ గాబ్రియేలు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, నానా భక్తులారా, కుమారులారా, కుమార్తెలారా, పరలోకానికి వారసులారా, ఆశీర్వదించబడిన జనాంగమా, వినండి. ఘనపరచడం అంటే, ఆరాధించడం అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం. ఆమేన్. నిలిచి ఉండే అనుభవం మనలో ఉండాలి. చాలామంది ఈరోజు నిలబడలేకపోతున్నారు. ఆమేన్. నిజమైన మీరు ఆరాధన నాకు చెయ్యాలనుకుంటే ఆమేన్, మీరు ఈ డెకరేషన్లని అయ్యని ఇవని నెక్స్ట్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు నిలిచి ఉండాలి. ఆమేన్. యోహాను 15లో అదే అంటాడు కదా, నాయందు మీరు మీ యందు నా మాట నిలిచిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. అంటే కరెక్ట్ పునాది వేసుకోవాలి, నిలబడాలా. ఎన్ని వచ్చినా, ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న గాబ్రియేలు, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలోనే నిలబడి ఉంటాను, నేను అక్కడెక్కడ నిలబడి ఉండను, నేను నిలిచి ఉండేది ఎక్కడా? దేవుని సన్నిధిలో. సో మొట్టమొదటిగా ఆరాధన అంటే ఏంటి? దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే దేవుని గణపరచడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె అంటుంటే ఇట్లా వెళ్ళిపోతున్నావు అనుకో, అది సరియైన ఆరాధన కాదు. ఆరాధన అంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం, ఆయన వాక్యములో నిలిచి ఉండడం, ఆయన మాట మీద నిలిచి ఉండడం, అది నిజమైన ఆరాధన. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. రెండో వ్యక్తిని చూద్దాం, మనకేం నేర్పిస్తుందో ఆరాధన. ఆమేన్. నిజమైన ఆరాధన ఇది. నిలిచుండడం ఏంటి? నిలిచుండడమే దేవుణ్ణి ఆరాధించడం. దేవునామానికి మహిమ కలంగాక. నువ్వు ఎన్ని పాటలు పాడినా, నువ్వు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, నువ్వు ఎన్ని అద్భుతమైన వాక్యాలు చెప్పినా, దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండలేవనుకో, అంతా సున్నానే. హల్లెలూయా. కాబట్టి నిలిచి ఉండాలి మొట్టమొదటిగా, అది దేవుని ఘనపరచడం. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త
1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. యోసేపు నిద్ర మేలుకొని మత్తయి సువార్త 1:24. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆజ్ఞాపించబడినది ఏం చేశాడంట? ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఈమె ఏ రకమైన భార్య అంటే, వివాహము కాకముందే ఆమె గర్భము దాల్చబోతుందని గాబ్రియేలు ద్వారా ఒక వర్తమానము ఆయనకు పంపబడింది. సరే, అది ఒక కళ అయితే, ఒక దర్శనం అయితే దేవునికి స్తోత్రం అనవచ్చు. కానీ అది కండ్ల ముందు నెరవేర్పు, అది లోకం ముందు నెరవేర్పు, అది ప్రజల ముందు నెరవేర్పు, అది రక్త సంబంధుల మధ్యలో నెరవేర్పు. ఆమేన్. ఇరుగు పొరుగు వారి మధ్యలో నెరవేర్పు, ఈయనతో పుట్టి పెరిగిన వారితో నెరవేర్పు. ఇది నెరవేర్చబోతున్నాడు దేవుడు. ఇది నెరవేర్పు జరగబోతా ఉన్నది. హల్లెలూయా. ఈయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ప్రధానము చేసుకున్నాడు. ఆమెని చేసుకున్న తర్వాత ఈయనకు వినబడింది ఏంటంటే, నీ భార్య గర్భవతి అని. ఆ మాట విన్న వెంటనే ఏ మొగోళ్ళైనా చేసుకుంటారా? ఎవరైనా చేర్చుకుంటారా? హల్లెలూయా. ఏమీ లేకుంటేనే, గాలి వార్తలు వస్తేనే ఏమైపోతుంటారు? అయోమయం. దేవునికి స్తోత్రం. పడనోడు ఎవడన్నా రికార్డు పెట్టి పంపించాడు అనుకో, నువ్వు జారీ అయినా అనేటువంటి పంపించారనుకో, ఇంకా నీకు మనసు ఏమైపోతుంది? ఏమో అని అనుమాన పడి అయోమయం అయిపోతాం. కానీ యోసేపు నిజమైన ఆరాధన చేస్తున్నాడు. అది ఏంటంటే, అది ఆ వార్త కష్టమైన, క్లిష్టమైన, అది ఆయన జీవితంలో ఎటువంటి నిందలు, ఎటువంటివి తీసుకురాబోతున్నాయో ముందు తెలిసిన ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? మరియను చేర్చుకోవడానికి నువ్వు వెనక తీయొద్దని దేవదూతతో పిలువబడిన మాట, చెప్పబడిన మాట ప్రకారము ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరికి మనం పేర్లు పెట్టొద్దు. ఎవరికి మనము చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఏలెత్తి చూపిస్తూ ఉంటాం. ఆమేన్. తాగుడు బానిసత్వంలో ఉన్నారనుకో, తాగి పడిపోయిన స్థితిలో ఉన్నారనుకో, అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు వాళ్ళను లేవనెత్తాలా. అదే నిజమైన ఆరాధన. ప్రైజ్ గాడ్. అదే నిజమైన ఆరాధన. తాగుబోతాడా ఊరంతా చెడగొడుతున్నావు కదరా, మా పేరంతా చెడగొడుతున్నావు, నాశనమైపోతారా, ఎప్పుడు సస్తావో నువ్వు మాకు. ఇది కాదు, అది ఆరాధన కాదు. చేర్చుకోవాలా. ఒక మాట చెప్తానేనండి. ఒక తాగుబోతుని నువ్వు పిలుచుకున్నావు అనుకో, వాంతో తిరుగుతున్నావు అనుకో, లోకమంతా ఏమంటది? నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసులే మాకు, మా అంచంతో తిరుగుతున్నావు, మంచోళ్ళతో పెట్టుకున్నావు అని ఇన్ని మాటలు అంటది లోకం. ఆ వ్యక్తి నీతో సహవాసం చేసి 1 నెలకి పెద్ద బైబిల్ పట్టుకొని నీవు ఆయన బైబిల్ పట్టుకొని పోతున్నారనుకో, లోకం ఏం చెప్తుంది తెలుసా? అబ్బా, చివరికి వాంతో తిరిగి వాడు బాగుపడ్డాడు రా. ఏమంటారు? వాంతో తిరిగి, ఆమెతో తిరిగి ఏమయ్యారు అంటే, లోకానికి ఎన్ని నాలుకలు ఉంటాయి? కాబట్టి వాటితో మనకు అవసరం లేదు. మన అవసరం అంతా దేవుని వాక్యం నెరవేరుస్తున్నామా లేదా? యేసుప్రభు ఎంత అడ్వాన్స్గా ఉన్నాడంటే, మనం ఇంకనూ పాపులముగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డలారా, అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది దేవుని ప్రేమ, ఆయన చేర్చుకున్న విధానము. హల్లెలూయా. కాబట్టి నిజమైన ఆరాధన అంటే ఏంటి? చేర్చుకోవాలి. ఈరోజు నువ్వు ఎంతమందిని చేర్చుకుంటున్నావు? తాగుబోతున్నావు అని ఊరు పేరు పెట్టింది, నామకరణం చేసింది, నువ్వు అదే చేస్తున్నావు. తిరుగుబోతు అని పెట్టింది, అదే చేస్తున్నావు. తిండిబోతు అని పెట్టింది, నువ్వు అదే పలుకుతున్నావు. కాబట్టి అది కాదండి నిజమైన ఆరాధన అంటే. నిజమైన ఆరాధన అంటే చేర్చుకోవడమే నిజమైన ఆరాధన. చెరపొద్దు, చేర్చుకోవాలా. ఆమేన్. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగాక. ఒకడు ఇదంతా కటింగ్ కొట్టించేశాడు, మొత్తం ఏమి లేవు, ఇట్లా పైకి ఎత్తాడు, ఇట్లా ఇట్లా పెట్టాడు మొత్తం. అదేంటారు ముళ్ళపంది లాగుందన్నట పైన అంతా ఇట్లా ఎర్రగా దానికి కలర్ వేసి అదేసి ఇదేసి భయంకరంగా ఉన్నాడు మనిషి. ఆకారం భయంకరంగా ఉంది. ఆయన కమ్మలు పెట్టాడు, ముక్కుకు పెట్టాడు, చెవులకు పెట్టాడు. మొగబ్బాయి, బాయ్, యూత్ పెట్టాడు. ఆ అబ్బాయి ఫ్రెండ్ ఒక ఆమె, గర్ల్ ఫ్రెండ్ అంట ఆమె ఏం చేసిందంటే బెన్హిన్ గారు మీటింగ్స్కి తీసుకొని వచ్చింది ఆయనని. బెన్హిన్ గారు మీటింగ్స్కి తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడెక్కడో కూర్చొని ఉన్నారు. లాస్ట్లో వీళ్ళని అందరినీ విచిత్రంగా చూస్తున్నారు. విషయం ఏందో తెలుసా, కట్ తోటి వచ్చాడు ఆవిడు. చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకొని, అది చిన్న బనీన్ వేసుకొని, ఆ పాప ఏమో ఒక చిన్న టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని వచ్చింది ఎక్కడికి, మీటింగ్స్కి. వచ్చి వాళ్ళు బిక్కున కూర్చి అన్ని చూస్తూ ఉన్నారు. అయితే ఆరాధన స్టార్ట్ కాగానే దేవుని ఆత్మ కదలడం ప్రారంభించాడు. అంతమంది మంచి సూట్లు బూట్లు వేసి డ్రెస్సులు వేసుకొని పక్కాగా కనిపించే ఎవడి మీదకి దేవుని ఆత్మ దిగలేదు, కానీ వారిద్దరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనాన్ని కింద పడిపోతా ఉంటే వాళ్ళని ఎత్తుకొని ఆ దైవ సేవకుని దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వారు దైవ సేవకుని దగ్గర నిలబడి గజ 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 వణుకుతూ కన్నీళ్లు కారుతూ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మా లైఫ్లో ఇది ఫస్ట్ టైం ఒకలాంటి నెమ్మది మేము అనుభవిస్తున్నాం, ఏందో భారం పోయింది మాలో, ఏదో తొలగిపోయింది మాలో అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దైవ సేవకుడు ఏం చేశాడు తెలుసా, వెంటనే వాళ్ళని చేర్చుకొని వెంటనే వాళ్ళకు సూటు తెప్పించాడు, బూటు తెప్పించాడు, ఒక మంచి డ్రెస్ వేపించి వాళ్ళని పంపించాడు. ఆ మీటింగ్కి హైలైట్ ఏంటంటే ఆ రెండు ఆత్మలే. హల్లెలూయా. దేవుని అది చేర్చుకోవడం. ఆమేన్. నేను రావాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎక్కడో తిరగాలనుకుంటుంటే నా ఫ్రెండ్ నన్ను పిలిచింది, అక్కడ ఏదో జరుగుతుంది ఒకసారి చూద్దాం రా అని చెప్పింది. నేను చూద్దాం రా అని వచ్చే లోపల ప్రభువే నన్ను చూసుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది నిజమైన ఆరాధన. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మనం ఎంతమందిని చేర్చుకున్నాం, డిఫరెంట్గా ఉండాలి మనది ఆరాధన. హల్లెలూయా. ఆమేన్. ఒకప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లలో కూర్చున్న వాడిని నీ ఫ్రెండ్ కాబట్టి మందిరంలో కూర్చోబెట్టే బాధ్యత దేవునికి ఇచ్చాడు. వాడిని నువ్వు చేర్చుకోవాలా. ఆమేన్. అది నిజమైన ఆరాధన. హల్లెలూయా. మంచి వాళ్ళ కోసం రాలేదైనా. ఆమేన్. ఆయన ఎవరి కోసం వచ్చాడు, పాపములో ఉన్న వారి కోసం, పాపముల చేత అతిక్రమముల చేత చచ్చిన వారి కోసం వచ్చాడు, జీవము లేని వారి కోసం వచ్చాడు, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చాడు. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దాం. సో నిజమైన ఆరాధన అంటే ఏంటి, ప్రభువును చేర్చుకోవడమే. చెప్పండి అందరూ కూడా, నిజమైన ఆరాధన ఏంటి? ఎవరిని చేర్చుకోవడము? తృణీకరింపబడిన వారిని. అందరు చెప్పండి. ఎన్నిక లేని వారిని చెప్పండి, పేరు ప్రఖ్యాత లేని వారిని చెప్పండి. ఆమేన్. వారిని చేర్చుకోవడమే ఏంటి? ప్రైజ్ లార్డ్. బర్నబాస్ అనేవాడు ఏం చేశాడు తెలుసా, పౌలును చేర్చుకున్నాడు. బర్నబాస్ పౌలును చేర్చుకున్నాడు. వాస్తవంగా ఏంటంటే పౌలు అంటే అందరికీ భయం. మారు మనసు పొందాడని తెలిసినా, ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడని తెలిసిన, అతడు రౌడీగా ఉండేవాడు, దేవుని నమ్ముకున్నాడని తెలిసిన, సంఘం అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేదు, అంత తొందరగా అతన్ని చేర్చుకోలేదు. కానీ ఈ యొక్క హెచ్చరిక పుత్రుడు బర్నబాస్ ఏం చేశాడు తెలుసా, పౌలును చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేర్చుకున్నట ద్వారానే ఈరోజు పౌలు ఒక గొప్ప సువార్థికుడిగా అనేక సంఘాలను కట్టే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఎవరినో చేర్చుకుంటే నీవు చేర్చుకున్న విధానాన్ని బట్టి వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందరూ రామిందని చెప్పండి. ఇది నిజమైన క్రిస్మస్, ఇదే నిజమైన ఆరాధన అంటే. హల్లెలూయా.
చేర్చుకోమన్నాడు అన్న అని చెప్పి తాగుబోతులతో నువ్వు పోయి థమ్సప్ తీసుకొని కూర్చోవడం కాదు నేను చెప్పేది. ఆమేన్. ఆ ప్రాంతాలు పోకుండా నీ ప్రాంతానికి తిప్పుకోవాలి వాళ్ళని. అది చేర్చుకోవడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వానితో ఎందుకులేనబ్బా వాడొద్దులే అని ఇట్లా చెప్పొద్దు. వాడిని టార్గెట్ చేయి ఈ సంవత్సరం, ఆమెను టార్గెట్ చేయి ఈ సంవత్సరం. ఎందుకంటే యేసు నామంలో నువ్వు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది, ఏది విప్పితే అది విప్పబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూద్దాం, లూకా సువార్త 1వ అధ్యాయము 37వ మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ మాట. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా నిజమైన ఆరాధన అని అంటే ఏంటో తెలుసా? మన చిత్తము కాదు, దేవుని చిత్తం నెరవేర్చడమే నిజమైన ఆరాధన. ఏమంటుంది? నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే దాని అర్థం నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. దేవుని మాట జరిగించడమే నిజమైన ఆరాధన. మన ఇష్టం నెరవేర్చుకోవడం చాలా సులువు, కానీ దేవుని చిత్తం నెరవేర్చడం అంత సులువు కాదు. ప్రతిదీ కూడా ఆటంకాలు ఉంటాయి, ప్రతి దాంట్లో అడ్డంకాలు ఉంటాయి, ప్రతి దాంట్లో అవరోధాలు ఉంటాయి, ప్రతి దాంట్లో ఏదో ఒక బలహీనత, భయంకరమైన సమస్య మనం ఎదుర్కొంటాం. అయితే నా చిత్తం కాదయ్యా, మీ చిత్తమే సిద్ధించును గాక అంటూ నువ్వు ఒక్క అడిగేసావనుకో, ఆ ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉండి నీ ద్వారా తన కార్యాలను వెనువెంటనే జరిగించడం ప్రారంభిస్తాడు. దేవుని చిత్తం అంటే దేవుని వాక్యం. ఈ వాక్యములో ఉన్న ప్రతి మాటను నా జీవితంలో జరుగును గాక అని అంటావు చూడు, అదే నిజమైన ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పాటలు మ్యూజిక్ అనుకున్నాం, కానీ వాస్తవంగా ఇవి నిజమైన ఆరాధన. ఇక్కడ చెప్పే వీళ్ళందరూ కూడా నిజమైన ఆరాధన దేవుని సన్నిధిలో చేశారు. అందుకే వారిని దేవుడు చరిత్రను సృష్టించేవారిగా నిలబెట్టుకున్నాడు. ఆయన రాజ్యానికి ఒక మూలంగా వాడుకున్నాడు. కారణం ఏంటంటే వారు దేవుని చిత్తం నెరవేర్చిన వారు, వాళ్ళు నిజమైన ఆరాధన చేసిన వాళ్ళు, దేవుణ్ణే గణపరుస్తున్నారు. గాబ్రియేలు దేవుని గణపరిచాడు, ఎట్లా? నిలిచి ఉండుట చేత. రెండోది యోసేపు దేవుని గణపరిచాడు, ఎట్లా? ఆ మరియను చేర్చుకొనుట ద్వారా. మూడోది మరియ దేవుని గణపరిచింది, ఎట్లా? ఆ మాట చొప్పున జరుగును గాక, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అది నిజమైన ఆరాధన, అది నిజమైన క్రిస్మస్. ఆమేన్. కాబట్టి దేవుని మాట ఏం చెప్తుంది అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆకలి కొన్న వారికి ఏం చేయాలి? ఆహారం పెట్టాలి. వస్త్రం లేని వాళ్ళకి ఏం చేయాలి? వస్త్రాలు ఇవ్వాలి. ఆమేన్. రోగగ్రస్తంగా ఉన్న వాళ్ళని ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఆమేన్. చెరసాలలో ఉన్న వారిని ఏం చేయాలి? పరామర్శించాలి. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు, ఇవి మనం నెరవేర్చాలి. హల్లెలూయా. అది నిజమైన ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగాక. కాబట్టి దేవుని వాక్యం అనేది ఇది వెలుగై ఉన్నది. ఆ వెలుగును మనం పొందుకొని మనం ముందుకు అడుగులు వేయడం ప్రారంభించామనుకో, అది కార్యాలు చేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. గడిచిన దినాల్లో రిమ్స్ హాస్పిటల్లో సందేశం అందించడానికి నన్ను పిలిచారు. అందరు డాక్టర్స్ మధ్యలో, సర్జన్స్ ఉన్నారు, అందరు కూడా వారి మధ్యలో పిలిచారు. దేవునికి స్తోత్రం. అక్కడ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పేర్ల ముందు పేర్ల వెనక పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి. వాళ్ళ మధ్యలోకి నేను ఏం చేశాను తెలుసా? వాళ్ళ మధ్యలోకి ఏం తీసుకొని వెళ్ళాను తెలుసా? జీవవాక్యాన్ని తీసుకొని వెళ్ళాను. ఇది దేవుని చిత్తం. దీంట్లో మీ పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడో వారికి దేవుని చిత్తాన్ని చెప్తుంటే చాలామంది కన్నీళ్లు కార్చడం ప్రారంభించారు. దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభించబడ్డాయి. నేను ఒకే మాట అన్నాను, మీరు శరీరానికి వైద్యులు, నేను ఆత్మకు వైద్యుణ్ణి అని చెప్పాను.
ఆమేన్. నీ ఆత్మ చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. నశించిపోయిన ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు అంటూ ప్రారంభించాను సువార్త. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఎక్కడికి వెళ్ళినా ఆయనను ఆరాధించాలి. దేని ద్వారా? దేవుని వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా. ఆమెన్. ఇంట్లో బైబిల్ చదవాలి, వీధిలోకి వచ్చి బైబిల్ నెరవేర్చాలి. ఇది నిజమైన ఆరాధన. మళ్ళొకసారి చెప్తున్నాను, ఆత్మ చెప్పే సంగతులు చెవులు గలవారు విందురుగాక. ఇంట్లో వాక్యం చదవాలి, వీధిలోనికి వెళ్ళగానే ఆ వాక్యాన్ని నెరవేర్చాలి, దాన్ని క్రియారూపంలో పెట్టాలి. అదే నిజమైన ఆరాధన. ఏమైనా మరి అదే చేసింది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎన్ని అవమానాలైనా. ఇంకొక మాట అంటున్నాను, దేవుని చిత్తం నెరవేర్చేటప్పుడు ఎవడు శాల్వలు అయ్యాడు, ఎవడు దండలయ్యాడు, ఎవడు చప్పట్లు కొట్టాడు. ఒకవేళ వేస్తే పెద్ద పెద్ద రాళ్ళు, మామూలు రాళ్ళు కాదాయి. ఏమే మరియా ఎంత ధన్యురాలు, ఎంత ధన్యురాలు. ఆమె మోసిన గర్భం ఎంత ధన్యమైనది. లోక రక్షకుని ఆమె లోకానికి అందించింది. ఎంత ధన్యురాలు అని మనం సంబరం పడతాం. కానీ మరియను పోయి ఇంటర్వ్యూ చేస్తా చెప్పదామే. ఏమే